వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రాజ్నాథ్ కోవింద్ను ఎంపిక చేసిన విషయాన్ని జగన్కి షా తెలియజేశారు. దళిత నాయకుడైన రాజ్నాథ్ అభ్యర్థిత్వాన్ని మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు వైఎస్ జగన్ అంగీకరించారు. దళితుడైన రాజ్నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని తమ పార్టీ బలపరుస్తుందన్నారు. అమిత్ షా ఫోన్ చేసిన విషయాన్ని వైఎస్ జగన్ ధృవీకరించారు. రాజ్నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని తాను తన పార్టీ హృదయపూర్వకంగా సమర్థిస్తుందని జగన్ ట్వీట్ చేశాడు. రాజ్నాథ్ కోవింద్ గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. ప్రస్తుతం బీహార్ గవర్నర్ గా ఉన్న రాజ్నాథ్ కోవింద్ ను కొద్ది రోజుల క్రితమే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో జగన్ ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నట్టు చెప్పారు. నిజానికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు అంశంపై కొద్ది రోజుల క్రితమే ప్రధాని మోదీ జగన్ ను పిలిపించుకుని మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. కేసీఆర్ కూడా అమిత్ షా ఫోన్ చేసి మద్దతు కోరారు. దళిత నాయకుడైన రాజ్నాథ్ కు రాష్ట్రపతి ఎన్నికలో తమ మద్దతు ఉంటుందని టీఆర్ఎస్ ఎంపీ కవిత తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రాజ్నాథ్ కోవింద్ కు మద్దతు ఇస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫోకస్ టీవీ.